అందరికీ నమస్కారం. ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఓ ప్రియమైన కన్యరాశి జాతకులారా, ఈరోజు మీ జీవనంలోని ప్రతి అంశాన్ని స్పృశించే విధంగా ఒక కథను చెప్పుతున్నట్లు ప్రతి దశను సహజంగా కలిపే విధంగా ఈ ఫలితాలను మీకోసం సిద్ధపరచడమైంది. కాబట్టి సుఖంగా కూర్చుని ఈ వర్ణనను ఆస్వాదించండి. మీకు విద్యరంగంలో నేడు చక్కని కేంద్రీకరణ చూపించే అవకాశం ఉంది. కొత్త విషయాలను సులభంగా గ్రహించే స్థితి మీరు అనుభవిస్తారు. అయితే చిన్న చిక్కుల వలన ఏదైనా అధ్యయనంలో అంతరాయం ఏర్పడవచ్చు. కాబట్టి శ్రద్ధ వహించండి. ఆర్థిక వ్యవహారాలు స్తబ్దంగా ఉండవచ్చు. ప్రతి ఎత్తుకు కాస్త ఓపికతో వెళ్లాల్సిన రోజు. అననిర్వ్యానగానే ఖర్చులు పెరగడం వలన బడ్జెట్ కుదుపు తినవచ్చు. కుటుంబ వాతావరణం ప్రేమాదరాలతో నిండి ఉంటుంది. చుట్టూ ఉన్నవారి సహాయం మీకు బలంగా ఉంటుంది. కాని కొన్ని పాత విషయాలు మళ్లీ చర్చనలోకి వస్తే అలజడి కలిగించవచ్చు. స్నేహితులతో కలిసి ఉండడం వలన ఆనందం లభిస్తుంది. పాత మిత్రుల నుండి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కొందరి వ్యవహారంలో మీకు నిరాశ కలిగించే సంఘటనలు జరగవచ్చు. దాంపత్య జీవనంలో సామరస్యం నెలకొని ఉంటుంది. ఒకరికొకరు అర్థం చేసుకునే భావన బలంగా ఉంటుంది. కాని పని ఒత్తిడి వల్ల కలిగే చిన్న తప్పుడు అవగాహనలు ఘర్షణకు దారితీయవచ్చు. ఆరోగ్యం చక్కగా ఉండే రోజు. అయితే జీర్ణక్రియలో సమస్యలు ఉద్భవించవచ్చు. కాబట్టి తినే అన్నంపై శ్రద్ధ వహించాలి. అధికారుల మనోభావం మీకు అనుకూలంగా ఉండవచ్చు. వారి నుండి సహకారం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చేపట్టిన పనిపై వారి నుండి ఆకస్మికమైన టీకా వచ్చే ప్రమాదం ఉంది. ఆధ్యాత్మిక దిశగా మనస్సు ఆకర్షితమవుతుంది. ధ్యానం లేదా ప్రార్థన ద్వారా గొప్ప శాంతి అనుభవించవచ్చు. మనస్సులోని అశాంతి మిమ్మల్ని కొన్నిసార్లు ఇబ్బంది పెట్టవచ్చు. ఆనందం మీ హక్కు అని భావించే రోజు. చిన్న చిన్న విషయాల్లోనే సంతోషాన్ని కనుగొనే అవకాశం ఉంది. అయితే మునుపటి నుండి వచ్చే ఏదైనా వార్త మీ ఆనందాన్ని కలంచవచ్చు. ఆఫీసులో పనిభారం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. కాని మీరు చూపే కృషి పైవారి దృష్టిని ఆకర్షిస్తుంది. కొత్త ప్రాజెక్ట్లో అనుకోని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. నేటి కార్యక్రమాలు ఎక్కువగా ఉండవచ్చు. సామాజిక బాధ్యతలు మీ సమయాన్ని తీసుకుంటాయి. ఏదైనా కార్యక్రమం ఆకస్మికంగా రద్దు కావడం వలన నిరాశ కలగవచ్చు. క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంటే మీరు మంచి పనితీరు చూపవచ్చు. కాని పోటీలో చిన్న గాయం ఏర్పడే అవకాశాన్ని విస్మరించకూడదు. గొడవలు తప్పడానికి ఇష్టపడే రోజు. కాని ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వలన మీరే సమస్యల్లో చిక్కుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రయాణంలో మరియు దస్తావేజులు సంబంధిన విషయాల్లో ఏదైనా తప్పు దాదాపు అనుకోకుండా జరిగిపోవచ్చు. తప్పు జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. ఈ రోజు మీలో ఈ ధైర్యం చక్కగా ఉంటుంది. అయినా ఎదుటి వ్యక్తి స్పందనపై మీ ఆత్మవిశ్వాసం కొంచెం ఊపందుకోవచ్చు. నమ్మకమనేది మీ వ్యక్తిత్వానికి అదనంగా ఉంటుంది. కాని ఎవరిని నమ్మాలో ఎప్పుడు నమ్మాలో తెలియక కొంత గందరగోళం ఏర్పడవచ్చు. సామాజిక గౌరవం పెరిగే రోజులు. మీ చేసిన మంచి పనులకు ప్రశంసలు లభిస్తాయి. అయితే ఓపిక తక్కువగా ఉండటం వల్ల ఈ గౌరవానికి భంగం వాటిల్లవచ్చు. వ్యవహారిక నైపుణ్యాలు చక్కగా పనిచేస్తాయి. సమస్యలను త్వరగా పరిష్కరించుకునే సామర్థ్యం మీకుంటుంది. కొత్తగా ఎదురయ్యే సవాళ్ల ముందు మాత్రం కొంతసేపు తడవుగా ఉండవచ్చు. సంస్కృతి సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వలన ఆత్మసంతృప్తి కలుగుతుంది. కుటుంబంలోనే ఏదైనా సంప్రదాయం గురించి చర్చ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు మృదువుగా నడుస్తాయి. ఒకరి మనస్సు మరొకరికి బోధపడే రోజు. అయితే గతం నుండి వచ్చే ఏదైనా సంఘటన ప్రస్తుతాన్ని కలగించవచ్చు. సమావేశాలు ఫలదాయకంగా జరగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాని సమయం నిర్వహణలో చిన్న తప్పు జరగవచ్చు. సృజనాత్మకత ఉచ్చస్థితిలో ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో ఒక సృజనాత్మకత కనిపిస్తుంది. అయినప్పటికీ ఆలోచనలు చెదరగొట్టే వాతావరణం ఏర్పడవచ్చు. పరిశ్రమలు సూచించేది మీరు చేపట్టే ఏదైనా కొత్త వ్యాపార ప్రయత్నం సఫలమవుతుంది. కాని భాగస్వాములతో కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం ఏర్పడకపోవచ్చు. ప్రేరణ మీలోనే ఉంది. ఇతరులను ప్రోత్సహించే శక్తి మీకుంటుంది. అయితే మీ స్వంత లక్ష్యాల గురించి కొంత అనిశ్చితి ఉండవచ్చు. పర్యటనలకు అనుకూలమైన రోజు కాకపోవచ్చు. అయినా ఏదైనా సంచారం అనుకోని విధంగా జరిగి మంచి అనుభవంగా మారవచ్చు. ప్రతిభాభివృద్ధికి మంచి సమయం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి.
కాని దీనికి సమయాన్ని కేటాయించడంలో ఇబ్బంది ఎదురవ్వవచ్చు. వ్యక్తిత్వం చక్కగా ప్రకాశిస్తుంది. మీరు మాట్లాడే విధానం అందర్నీ ఆకర్షిస్తుంది. అయితే మీరు చేసిన ఏదైనా వ్యాఖ్య అనవసరంగా వివాదాన్ని రేపవచ్చు. గత ఫలితాలు మీకు ఒక పాఠం నేర్పించాయి. వాటి నుండి నేర్చుకున్న దానితో ముందుకు సాగండి. గతంలో జరిగిన ఓటమిని గుర్తు చేసుకోవడం వలన మనసు బరువెక్కవచ్చు. సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త వ్యక్తులను కలవడానికి అనుకూలమైన రోజు. కాని ఎవరో ఒకరి మాటలపై నమ్మకం ఉంచడం వలన నష్టపోవచ్చు. సంకల్పం బలంగా ఉంటుంది. మీరు ప్రారంభించిన పనిని పూర్తి చేసే శక్తి మీలో ఉంటుంది. అయితే మధ్యలోనే ఏర్పడే ఆటంకాలు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు. నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు లభించవచ్చు. కానీ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ అనవసరంగా తప్పు అర్థం చేసుకోబడవచ్చు. చట్టపరమైన సమస్యలు ఉంటే అవి మీ అనుకూలంగా నిలబడతాయి. కానీ కాగితపు పనులలో జాగ్రత్త లేకపోతే చిక్కులు ఎదురవుతాయి. పర్యటనలు ప్రణాళికబద్ధంగా జరిగితే మంచిది. హఠాత్తుగా మార్పు చేయవలసి వస్తే అసౌకర్యం ఏర్పడవచ్చు. ఇంటి సంస్కరణలకు అనుకూలమైన రోజు. ఇల్లు అందంగా కనిపించేలా చిన్న మార్పులు చేయవచ్చు. కానీ ఇది ఖర్చుతో కూడిన పని అవుతుంది. పని ఒత్తిడి కొంత ఎక్కువగా ఉండవచ్చు. కానీ మీరు దాన్ని నిర్వహించుకునే సామర్థ్యం కలిగి ఉన్నారు. అయితే ఓవర్ టైం చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక యాత్రకు మంచి సమయం. మీరు మీ అంతరాత్మతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించవచ్చు. కానీ ప్రపంచ వ్యవహారాలు దీనికి అడ్డువచ్చే అవకాశం ఉంది. కళల పట్ల ఆసక్తి పెరగవచ్చు. ఏదైనా క్రియేటివ్గా చేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ దీనికి తగిన సమయం దొరకకపోవచ్చు. శుభకార్యాలు జరపడానికి అనుకూలమైన రోజు. ఏదైనా మంచి పనిని ప్రారంభించవచ్చు. అయితే తేదీలను నిర్ణయించడంలో కొంత గందరగోళం ఏర్పడవచ్చు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. మరియు ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం. ఈ రంగు మీకు శాంతిని మరియు సానుకూల శక్తిని తెస్తుంది. పరిహారం అవసరమైన పనులు ఉంటే అవి సులభంగా పూర్తవుతాయి. కానీ వాటిని వాయిదా వేయడం మంచిది కాదు. మంత్రం జపించడం వలన మనస్సుకు శాంతి లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం వలన ప్రతికూల శక్తులు దూరమవుతాయి. మరియు గుర్తుంచుకోండి, ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీకు ఇది ఒక అద్భుతమైన రోజుగా మారుగా. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.